హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్ లాగ్స్. ఈరోజు మనం మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయలు వాష్ చేసుకొని నీట్గా తుడుచుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీ ఇష్టం, మీరు పెద్దగా కట్ చేసుకోవాలంటే పెద్దగా కట్ చేసుకోండి. మేము చిన్నగా కట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కిలో మామిడికాయలకి ఈ గ్లాస్తో 1.5 ఉప్పు వేస్తున్నాను. ముందు 1 గ్లాస్ వేసుకున్నాం, ఇప్పుడు హాఫ్ వేసుకున్నా. కల్లుప్పు ఆరబెట్టి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. మనం ఉప్పు అయితే ఏ గ్లాస్తో వేస్తామో ఆ గ్లాస్తోనే కారం కూడా 1.5 వేసుకోవాలి. హాఫ్ కూడా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మంచిగా పీసెస్కి తగిలే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయలు అనేవి అసలు తడి ఉండకూడదు, ఎందుకంటే పచ్చడి బూజు వస్తుంది. మనం అది ప్రిపేర్ చేసుకోవడానికి అది బౌల్ అయినా అది స్పూన్ అయినా ఏం తడి ఉండకూడదు. మొత్తం మంచిగా తుడుచుకొని పెట్టుకోవాలి. అన్నీ పీసెస్కి స్పైసెస్ తగిలేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాను, ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ నీళ్ళు మొత్తం ఆరిపోయేంత వరకు పెట్టుకోవాలి. మళ్ళీ వాటర్ ఉంటే బూజు వస్తుంది పచ్చడి. ఈ గ్లాస్ నిండా ఆవాలు వేసుకున్నాను నేను ఈ ప్లేట్లో. వాటర్ ఇంకిపోయాయి. మెంతులు మనం టీ గ్లాస్ నిండా వేసుకోవాలి. మామూలుగా వేయించుకోవాలి, మళ్ళీ నల్లగా కూడా అవ్వకూడదు, చేదు వస్తుంది పచ్చడి. ఆవాలు కూడా వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి ఈ రెండు. ఇంకా ఈ వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుందాం పక్కకి. ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే కడాయి పెట్టుకొని స్టవ్ మీద పల్లి నూనె వేసుకోవాలి. అంటే పచ్చళ్ళకి పల్లి నూనె బాగుంటుంది, అందుకు నేను పల్లి నూనె వేసుకుంటున్నాను. 1/2 కిలో నూనె వేసుకోవాలి. ఇవి చల్లగయ్యాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకుందాం. మనం నూనె వేసుకున్నాం కదా, అది బాగా హీట్ అవ్వాలి. ఆ పౌడర్ మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు మెంతులు మొత్తం వేయించుకున్నాం కదా, అది పౌడర్ పట్టుకొని దాంట్లో వేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా పట్టుకొని వేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. ఆయిల్ హీట్ అవుతుంది, మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయింది, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆయిల్ చల్లగయ్యాక అప్పుడు ఆ మామిడికాయల్లో వేసుకోవాలి. ఇందాక కొన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొన్ని వేసుకోవాలి ఆయిల్లో. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకున్నాను. అది ఎందుకు అలా వస్తుందంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంది కదా, అందుకే అలా అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి మీరు కూడా. ఆయిల్ మొత్తం చల్లగయ్యాక అప్పుడు మామిడికాయల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా దాంట్లో వేసుకుందాం.
మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం పీసెస్కి. బాగుంది కదా ఫ్రెండ్స్, ఎమ్మీగా. ఇది 3 రోజులకి మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి వచ్చిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా ఉందో. ఇప్పుడు వేరే దాంట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీగా ఉందో, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మామిడికాయ నిల్వ పచ్చడి మీరు కూడా. ఇప్పుడు దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇలా మిక్స్ చేసుకొని టేస్ట్ చూద్దాం. ఇలా మిక్స్ చేసుకొని ఫ్రెండ్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా ఎమ్మీగా ఉందో. మీరు కూడా తినండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టైల్లో మామిడికాయ నిల్వ పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.